ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు. మీరేంటి ఇక్కడ? అదేనండి, ఆ రోజు ప్రకాష్ అని మా తమ్ముడు ఫ్రెండ్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కదా, అతను ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. అవునా? సో మా తమ్ముడు చావు విషయంలో ఆ అక్యూజ్డ్ ఎవరో తెలుసుకుని ఆ నేరస్తుని ఈ చేతులతో పట్టుకోవాలి. ఆ పని మీద వచ్చాను అత్తయ్య గారు. ఓహో. అత్తయ్య గారు, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. సరే బాబు. హలో డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇతని కండిషన్లో ఏమైనా బెటర్మెంట్ ఉందా? తనకి మాట సరిగ్గా ఎప్పుడు వస్తుంది? అదేది మేము కరెక్ట్గా చెప్పలేం సార్. కాలు లైట్గా మూవ్ చేస్తున్నాడు, హెడ్ నాట్ చేయగలుగుతున్నాడు తప్ప ఇంతవరకు ఏ మెడిసిన్కి తన బాడీలో స్పందన కనిపించట్లేదు. సో ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇంకాస్త వెయిట్ చేయాలి. సార్, మీరేం చేస్తారో తెలీదు. ఇతను మాత్రం నేరస్తుల్ని గుర్తుపట్టే స్థితిలోకి రావాలి. ప్లీజ్ సార్. ఏంటి ప్రకాష్, ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? ఏదైనా మాట్లాడు ప్రకాష్. ఎవరు నా తమ్ముడిని చంపింది? కమాన్ ప్రకాష్, స్పీక్అవుట్, స్పీక్అవుట్ ప్లీజ్. రేయ్, ఏంటి పిచ్చి చూపులు? ఈడియట్. ఎవరున్నారు అక్కడ? ప్రకాష్ నన్ను అలా చూస్తున్నాడేంటి? ప్రకాష్ ఫోకస్ నా వైపు పడకుండా త్వరగా ప్లాన్ చేయాలి. లేదంటే ఈ ప్రకాష్ చేత ఈ పోలీసులు ఏదోలాగా నిజం చెప్పించుకుంటారు. అంతవరకు రానివ్వకూడదు. లహరి జీవితం పాడవకుండా కాపాడాలి.